నేను నీకు మేనత్తన్రా. ఆ మాట చెప్పలేక ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. చల్లగా ఉండు రాజీవ్. మీ జంట సంతోషంగా ఉండాలి. అన్నా, నువ్వు జ్యోతి గారికి ఇల్లు చూపించు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేరా. పదండి జ్యోతి గారు, ఇల్లు చూపిస్తా రండి. ఒక్క నిమిషం. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఎంత టెన్షన్గా ఉంటుందో ఇందాకటి నుంచి ఒక విషయం తెలుసుకోవాలని అంతే టెన్షన్ పడుతున్నాం జ్యోతి గారు. ఆవేశాన్ని నోట్లో, మూర్ఖత్వాన్ని మైండ్లో పెట్టుకుని తిరుగుతుంటుంది ఆ శ్రావ్య. దేవుడు దిగొచ్చినా చెప్పిన మాట వినని మొండిదానికి మీరేం చెప్పారండి? గొడవ చేయకుండా అలా వెళ్ళిపోయింది. ఏం లేదులేండి దొరబాబు, పదండి ఇల్లు చూద్దాం. మాట దాటేకండి జ్యోతి గారు, ప్లీజ్ చెప్పండి. అదేం లేదు దొరబాబు, క్యాజువల్ గానే రిక్వెస్ట్ చేశాను, వెళ్ళిపోయింది. నేను నమ్మను. చెప్తారా చెప్పరా? మీరు చెప్తేనే కదా ముందు ముందు శ్రావ్య విషయంలో నేను ఎలాంటి స్టెప్ వెయ్యాలో అని డిసైడ్ చేసుకోగలను. పర్వాలేదు జ్యోతి, చెప్పు. శ్రావ్య ఒక అబ్బాయిని లవ్ చేసింది. పేరు సిద్ధార్థ్.